ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా క్రమంగా పట్టుకోల్పోతుందా? ప్రారంభంలో ఉన్న జోష్ ఇప్పుడు కాస్త తగ్గిందా? మిలిటరీ కమాండర్లు పుతిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ నెల 3న పుతిన్ రష్యాకు చెందిన టాప్ జనరల్స్తో టెలివైజ్డ్ మీటింగ్లో మాట్లాడారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉక్రెయిన్లో 3000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని, 133 సెటిల్మెంట్ను ముక్తి కలిగించాయని కమాండర్ ఇన్ చీఫ్ వాలేరీ గెరాసిమోవ్ గొప్పగా చెప్పుకొచ్చారు. అలాగే కార్కివ్, కులియాప్సెన్స్, డొనెట్స్ ప్రాంతాలతో పాటు కొన్ని నగరాలను తమ అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వాస్తవానికి ఇవన్నీ తప్పుడు సమాచారం అని ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తేల్చి చెప్పింది. జియోలో క్రెడిట్ ఫుటేజ్తో చూస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయి. అలాగే జూన్లో ఉక్రెయిన్లో సుమారు 636 చదరపు కిలోమీటర్లు స్వాధీనం చేసుకున్నామని పుతిన్తో చెప్పారు. తీరా చూస్తే 30 చదరపు కిలోమీటర్లు కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. ఇక ఉక్రెయిన్ రష్యాలోని సుదూర ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేస్తూ రష్యాను కోలుకోలేని దెబ్బతీస్తోందన్నది మాత్రం వాస్తవం. ప్రధానంగా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తూ రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తోంది ఉక్రెయిన్. తాజా ఉక్రెయిన్ దాడుల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. యుక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని సుదూర ప్రాంతమైన సైబీరియా వరకు చేరుతున్నాయి. అక్కడి చమురు శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది యుక్రెయిన్. గత సోమవారం నాడు యుక్రెయిన్ డ్రోన్లు రష్యాకు చెందిన అతిపెద్ద రిఫైనరీని ధ్వంసం చేశాయి. వరదలా వచ్చి పడుతున్న డ్రోన్లను అడ్డుకునేందుకు రష్యా వద్ద ఎయిర్ డిఫెన్స్ లేకుండా పోయింది. దీంతో ఆకాశంలో నల్లటి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. యుక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో గత బుధవారం నుంచి డీజిల్ ఎగుమతుల్ని నిలిపివేసింది. యుక్రెయిన్ వ్యూహాత్మకంగా క్రిమియాతో పాటు రష్యాలోని వినియోగదారులకు అలాగే మిలిటరీకి పెట్రోల్, డీజిల్ అందకుండా చేసింది. క్రిమియాకు వెళ్లే రోడ్డు కనెక్టివిటీని ధ్వంసం చేయడంతో ట్యాంకర్లు రాలేకపోయాయి. దీంతో సాధారణ పౌరులకు, మిలిటరీకి పెట్రోల్ అందకుండా చేసింది. ప్రస్తుతం క్రిమియా ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇక యుక్రెయిన్ క్రిమియానే కాకుండా రష్యాలో కూడా పెట్రోల్ కొరత సృష్టించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న చమురు శుద్ధ కర్మాగారాలపై దాడి చేసింది. మొట్టమొదటిసారి సైబీరియాపై దాడి చేసింది. ఇక యుక్రెయిన్ సరిహద్దు నుంచి సైబీరియా సుమారు 2500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి ఓమ్స్కా రిఫైనరీని ధ్వంసం చేసింది. రష్యాలో ఇంధన కొరత సృష్టించాలనేది యుక్రెయిన్ ప్రధాన లక్ష్యం. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రష్యాకు చెందిన 19 ట్యాంకర్లు, కార్గో షిప్ని ధ్వంసం చేశామని, అలాగే ఈ నెల 7న రాత్రి మరో 9 పెట్రోల్ ట్యాంకర్లను ధ్వంసం చేశామని యుక్రెయిన్ అన్నేమ్డ్ సిస్టమ్స్ ఫోర్సెస్ కమాండర్ రాబర్ట్ బ్రోండీ చెప్పారు. ఇక యుక్రెయిన్ నేవీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రోడ్డు ద్వారా క్రిమియాకు వెళ్లే ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో రూటు మార్చి సముద్రం ద్వారా సరఫరా చేస్తోందన్నారు. ఇక రష్యా వద్ద కేవలం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రోడ్డు ద్వారా, రెండోది సముద్రం ద్వారా అని ఆయన అన్నారు. రష్యా క్రిమియాను కలిపే బ్రిడ్జిని ధ్వంసం చేశాం కాబట్టి రోడ్డు ద్వారా క్రిమియాకు పెట్రోల్ రవాణా చేయలేకపోతోంది. కాగా యుద్ధం ప్రారంభమైన 2022లోనే యుక్రెయిన్ క్రిమియా బ్రిడ్జిని ధ్వంసం చేసింది. ఇక యుక్రెయిన్ క్రిమియాకు ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ అందరాదని లక్ష్యంగా పెట్టుకుందని ఫినాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో క్రిమియాలోని డజన్ రీజియన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో మునిగిపోవాల్సొచ్చింది. ఇదిలా ఉండగా యుక్రెయిన్ గత వారం రోజుల నుంచి క్రిమియా ద్వీపంపై భారీ ఎత్తున దాడులు చేస్తోంది. 7 సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్లను, 2 షెడ్లను ధ్వంసం చేసింది. ఈ నెల 3న సాకే ఎయిర్ ఫీల్డ్లో షాహెద్ ఏరియల్ డ్రోన్లను, ఈ నెల 6న కెచ్ ఆయిల్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ని, అలాగే గార్డ్స్మెన్ ఎయిర్ ఫీల్డ్ వద్ద ఉండే 3 హ్యాంగర్లను ధ్వంసం చేసింది. అలాగే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు మాస్కోపై నిరంతరం దాడులు చేస్తోంది. 2 ఏళ్ల తర్వాత మాస్కోపై అతిపెద్ద దాడి ఈ నెల 7న చేసింది. సుమారు 400 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. అంకారాలో నాటో సమ్మిట్ జరిగిన మొదటి రోజే ఈ భయంకరమైన దాడులు చేసింది. పుతిన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కాగా మాస్కోతో పాటు సెయింట్ పీటర్స్బర్గ్పై డ్రోన్ల వర్షం కురుస్తుంటే పుతిన్ దాని గురించి పెద్దగా పట్టించుకుని ఉండడు. ఎందుకంటే ఆయన యుద్ధం క్లెమెన్కో చాలా దూరంలో జరుగుతోందని భావించి ఉండవచ్చునని జెలెన్స్కీ ఫినాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ చెప్పారు.
ఇక మాస్కోపై 100 కాదు వేలాది డ్రోన్లు ఎగురుతుంటే అది పుతిన్ స్వయంగా చూస్తే కానీ ఆయనకు అవగాహన కాదు. ఆయన జనరల్స్ ఇక్కడ ఉండటం క్షేమం కాదు. రష్యాలోని ఒరాల్స్ పర్వతాల వెనుక దాక్కుందామని చెబుతారు. ఆ గడియ కోసం ఎదురుచూస్తున్నాం. దీంతో యుద్ధం ముగుస్తుందని జెలెన్స్కీ అన్నారు. ఇక యుక్రెయిన్ ఈ వారంలో రష్యాకు చెందిన చమురు శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో రష్యాలో పెట్రోల్ కొరత ఎదుర్కోవడంతో పాటు విదేశాలకు ఆయిల్ ఎగుమతికి అడ్డుకట్ట వేసి రెవెన్యూ రాకుండా దెబ్బకొట్టడమే తమ లక్ష్యమని యుక్రెయిన్ భావిస్తోంది. ఈ నెల 4న సెయింట్ పీటర్స్బర్గ్లోని అతిపెద్ద ఆయిల్ టెర్మినల్ను ధ్వంసం చేశామని జెలెన్స్కీ చెప్పారు. దీంతో అక్కడ మంటలు ఎగిసిపడ్డాయన్నారు. గత ఆదివారం నాడు యుక్రెయిన్ జనరల్ ఒకరు యుక్రెయిన్ నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్లావ్నెఫ్ట్ యూనోస్ రిఫైనరీని ధ్వంసం చేశామని తెలిపారు. కాగా రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం యుక్రెయిన్ నుంచి పేల్చిన 625 డ్రోన్లకు గాను 613 డ్రోన్లను కూల్చామన్నారు. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అంచనా ప్రకారం రష్యా సుమారు 42.7% చమురు శుద్ధి సామర్థ్యం కోల్పోయిందని, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సుమారు $13.5 బిలియన్ నష్టపోయిందని తెలిపింది. యుక్రెయిన్ నిరంతరం రష్యాపై దాడులు చేయడంతో రష్యా మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో నగరాల్లో ఉన్న ప్రజలు తమ కార్లలో పెట్రోల్ నింపుకోవడానికి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాల్సొస్తోంది. ఇక యుక్రెయిన్ ఈ వారంలోనే వ్యూహాత్మకంగా మైక్రోచిప్స్, సెమీ కండక్టర్స్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని రష్యా ఆర్మీకి సరఫరా చేసే ప్లాంట్లను ధ్వంసం చేశాయి. అయితే గత 2 ఏళ్ల నుంచి రష్యా గ్రౌండ్ ట్రూప్ని అడుగుపెట్టనీయకుండా యుక్రెయిన్ అడ్డుకుంది. అయితే రష్యా ఎయిర్ వార్కు శ్రీకారం చుట్టవచ్చునని జెలెన్స్కీ అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూస్తే రష్యాను యుక్రెయిన్ అడుగడుగునా అడ్డుకుందనేది వాస్తవం. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఈ ఏడాది మొదటి 6 నెలల్లో రష్యా కేవలం 97 చదరపు కిలోమీటర్ల యుక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతోంది. ఫ్రంట్ లైన్లో రష్యా ముందుకు కదలటం లేదు. దీంతో శత్రువు సముద్రం ద్వారా ఆక్రమించలేడు. ఇక చివరకు మిగిలింది ఆకాశ మార్గమే అని జెలెన్స్కీ వివరించారు. ఇక యుక్రెయిన్కు ఈ యుద్ధంలో భారీ ఊరట కలిగించే అంశం గత బుధవారం నాడు అంకారాలో జరిగిన నాటో సమ్మిట్లో ట్రంప్ జెలెన్స్కీకి యాంటీ ఎయిర్ సిస్టమ్స్ కోసం ఇంటర్సెప్టర్ని తయారు చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చారు. ఇక జెలెన్స్కీ కూడా తనకు పాట్రియాట్ ఇంటర్సెప్టర్స్ తయారు చేసుకోవడానికి లైసెన్స్ ఇవ్వాలని గత కొంతకాలంగా ట్రంప్ని వేడుకుంటున్నాడు. దీంతో తాను అమెరికా, యూరోపియన్ తయారీదారుల కంటే చౌకగా, శరవేగంగా ఉత్పత్తి చేసుకోగలనని ట్రంప్ వద్ద మొరపెట్టుకునేవాడు. అయితే జెలెన్స్కీ చెప్పేదేంటంటే యూరోపియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పోల్చుకుంటే పాట్రియాట్ పోటీ పడలేదన్నారు. కాగా యుక్రెయిన్ కూడా పాట్రియాట్ మాదిరిగా సొంత యాంటీ బాలిస్టిక్ సిస్టమ్ని తయారు చేసుకోవాలనుకుంటోందన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేస్తామంటున్నాడు. మొత్తానికి చూస్తే యుద్ధంలో యుక్రెయిన్ కొత్త ఉత్సాహంతో దూసుకుపోతుంటే పుతిన్ మాత్రం బాగా వెనకబడిపోయారు. గత 4.5 సంవత్సరాల నుంచి రష్యా సైనికులు యుద్ధం చేసి బాగా అలసిపోయారు. అదీ కాకుండా రష్యా కమాండర్స్ పుతిన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. యుక్రెయిన్లో 1000 కిలోమీటర్ల స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న వాస్తవాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. యూరోపియన్ దేశాల మద్దతుతో జెలెన్స్కీ పుతిన్పై పైచేయి సాధించాడని చెప్పుకోవచ్చంటున్నారు వార్ వెటరన్స్.